బైబిల్ సెలవిస్తుంది, కీర్తనలో 2వ కీర్తనలో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను అని దేవుడు తన వాక్యాన్ని సెలవిస్తున్నాడు. ఈ దినాన ప్రభు సన్నిధిలో నీవు ఏ విషయాల గురించి అడుగుతున్నావు? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఎవరైనా వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. జాన్ నాక్స్ అనే భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు నాకు స్కాట్లాండ్ నివ్వు, లేకపోతే నా జీవితాన్ని తీసేసుకో, నా జీవితాన్ని నేను ముగించేస్తాను నీవు నాకు స్కాట్లాండ్ ఇవ్వకపోతే. చూడండి, భక్తుల జీవితాల్లో అనేకులు దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి, అనేకులు ప్రభు యొద్దకు రావాలి, అనేకులు దేవుణ్ణి తెలుసుకొని దేవుని చిత్తంలో ప్రభు యొక్క రాజ్యానికి వారు చేర్చబడాలి అనే ఆశతో అనేక భక్తులు జనముల కోసం ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఈ జనాలని వీటన్నిటిని చూస్తే మనకేం గుర్తొస్తుందంటే, ప్రభు సన్నిధిలో నీవు కూడా జనములను, అంటే అనేక జనములకు ఒక ఆశీర్వాద కారణముగా నీ జీవితం ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. గనుకనే దేవుడు అడగమన్నాడు కదా, మోకాళ్ళ నుండి, ప్రభువా నీ కోసం అనేక వేల మందిని ఒక ప్రభావితం చేసే ఒక అద్భుతమైన సేవకునిగా, ఒక అద్భుతమైన వ్యక్తిగా నన్ను మార్చు అని నీవు ప్రార్థిస్తే దేవుడు నిన్ను వాడుకుంటారు. ఆ దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలను ఆశించే కన్నా నీవే ఒక ఆశీర్వాదంగా మారితే నిన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాదంగా మార్చి ప్రభు నిన్ను వాడుకోవాలి అని ఆశపడుతున్నాడు. నిన్ను దేవుడు ఒక ఆశీర్వాదంగా మార్చునుగాక.